అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో టీ బ్రేక్ పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఒకరోజు కేరళ నుంచి వస్తున్నారని మరో రోజు చెప్పి 4 గంటల పాటు సభ నిలిపివేశారని విమర్శించారు. ఒకరోజు పెళ్లి ఉందని, మరో రోజు ఫైనాన్స్ మినిస్టర్ సిద్ధం కావాల్సి ఉందని కారణాలు చూపుతూ సభను వాయిదా వేస్తున్నారని అన్నారు. ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా లేక సభకు వచ్చాక ప్రిపేర్ అవుతారా అంటూ ప్రశ్నించారు. ఒకరోజు విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇవ్వాలనే కారణంతో కూడా 4 గంటలు వృధా చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై చర్చ జరిగేలా అసెంబ్లీని సక్రమంగా నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదా పద్ధతి అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కు బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్ గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసిండ్రు. ఒకరోజు ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్ లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభ